రే వీళ్ళు తీసుకో. సీనియర్ షాప్ మన ఏరియాలోనే ఉంది. తెలిసిన వాళ్ళు ఎవరన్నా చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది సీనియర్. ఏం చేద్దాం? వేరే షాప్కి వెళ్దామా? రే వీళ్ళు తీసుకురా. సీనియర్ ఏంట్రా అంతా లేడీస్ ఉన్నారు. ఏ సిగ్గుగా ఉందా? అవును సీనియర్. నాకు సిగ్గుగానే ఉందిరా. అయితే వేరే షాప్కి వెళ్దామా? రే అది ఇది అని చెప్పి ఊరు చివరి దాకా తీసుకొచ్చావు. ఇదే లాస్ట్ మెడికల్ షాప్. ఇది వదిలితే పక్క స్టేట్ కే వెళ్ళాలి. ఈ బండి మీద వెళ్ళి రావడానికి 2 రోజులు. రే రే కొనేసావా సీనియర్? నేనెందుకు కొనాలిరా? అవసరం నీది. వెళ్ళి తీసుకురా. సీనియర్ ఏంటి? అందరూ జెంట్స్ ఉన్నారు. ఓ మళ్ళీ సిగ్గుగా ఉందా? అవును సీనియర్. షూతో కొట్టానంటే 32 పళ్ళు రాలిపోతే వెళ్ళి తీసుకురారా గాడిద. ఇంటి నుంచి బోనియా కావట్లేదే. రండి బ్రదర్. కష్టంగానే ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు జబ్బు మనుషులు గనక ఉంటే కీళ్ల నొప్పులు ఒళ్ళు నొప్పులు రావడం సహజం. మీరు చూస్తున్నారే ఈ జండు బామ్, ఇది అన్నిటినీ పోగొడుతుంది. కేవలం 35 రూపాయలే. ఇది కాదండి. ఇది కాదా? మరి ఇంకేమై ఉంటుంది? పాలే కదా. మీ అన్నగారి బిడ్డకి పాలు సరిపోలేదు. మరేం పర్వాలేదు బ్రదర్. మీరు చూస్తున్నారే ఈ లాక్టజన్, ఇదా లోటు తీరుస్తుంది. జస్ట్ 250. ఇది కూడా కాదండి. ఇంకేం కావాలరా? ఓ విషయం అర్థమైంది బ్రదర్. నాది మీ ఏజే. సిగ్గుపడకండి, ఓపెన్ గా అడగండి. సపోటా, ఆరెంజ్, స్ట్రాబెరీ, బత్తాయి. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా అనాస ఫ్లేవర్ కూడా రాబోతోంది. డోంట్ వరీ బ్రదర్, తీసుకోండి. ఇది కూడా కాదండి. ఏం అడిగినా వద్దంటున్నావు? అసలేం కావాలి నీకు? లేదు ఏమీ వద్దు. బ్రదర్ 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 టెన్షన్ అయిపోయారా? ఇలాగే ఒకడు టెన్షన్ అయ్యి డైరెక్ట్ గా ఇంటికెళ్ళి ఫ్యాన్ కి ఊరేసుకున్నాడట. కానీ వాడు చావనే లేదు. ఏ? ఎందుకంటే వాడు ఊరేసుకున్నదే టేబుల్ ఫ్యాన్ కి. టేబుల్ ఫ్యాన్ కి ఊరేసుకుంటే ఎలా చేస్తాడు? నేను వేరే షాప్ వెళ్తాను. ఏ బండని పగలగొట్టినా రాళ్ళుగా మారుతాయి, కానీ ఒక్క బండని పగలగొడితే మాత్రం రాళ్ళు రావు. ఏంటది? ఏంటి? రోకల బండ. కామెడీ అదిరిపోయింది కదా బ్రదర్. అలా వెళ్ళిపోతే ఎలా? మీకు ఏం కావాలో అడగండి. ఏం సిగ్గుపడకండి. నేను మీ బ్రదర్ లాంటి వాడిని. నాకు ప్రెగ్నెన్సీ టెస్టర్ కావాలి. నీకా? నాకంటే నాకు కాదు, నా ఫ్రెండ్ కిషోర్ వైఫ్ కి. 50 రూపాయల వ్యాపారానికి 2 జోకులు వేస్ట్ చేశాను. అయ్యో రే, నేనెందుకు వాసన చూస్తావు? ఇది కొనుంటే ఇదెందుకు? ఇదిగో డబ్బులు ఇవ్వు. ఆగు. ఏంటి ఏంటి ఒకటి ఇచ్చా? ఇంకెన్ని ఇవ్వాలి? 9 ఇవ్వాలా? రే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని రాస్తుంది కదా, ఇవరా. ఇవ్వ. ఎవరు మీ బాబాయా? బాబాయ్ అయితేనే ఇస్తావా? ఇవరా. ఎందుకు సీనియర్ 2? రే నువ్వు అనవసరంగా ఇలా ఇదిగో తీసుకెళ్లి సిస్టర్ కి నేను ఇచ్చానని. ఏంటి నెక్స్ట్ మంత్ గీజ్ అవుతుందిరా. కంగ్రాట్స్. వస్తా. ఏంటి వస్తా అని వెళ్తున్నావు? సూపర్ సూపర్. నేను ముందే అనుకున్నా నీకు బుర్ర తక్కువ అని. ఏం చేస్తున్నారు లోపల? సార్ ఊరికే మాట్లాడుకుంటున్నాం సార్. లైసెన్స్ తీరా. సార్ లైసెన్స్ తీసుకొని 2 ఏళ్ళు అయింది సార్. ఏయ్ ఇప్పుడు తీరా. ఓ ఇప్పుడు తీయాలా? అలా క్లియర్ గా చెప్పండి సార్. సరే మీ నాన్న నెంబర్ చెప్పు. యాజ్ పర్ ది రూల్స్ మీరు నన్ను నెంబరే అడగకూడదు. కొట్టారంటే అయినా నేను మీకు ఇస్తాను సార్. నోట్ చేసుకోండి. మా నాన్న నెంబరే కదా, ఇందులో ఏముంది? చెప్పు. నోట్ చేసుకోండి. 99 40 21 854 సార్. వద్దు సార్, ప్రాబ్లం అవుతుంది సార్. ప్రాబ్లమా? ఎవరికి? నాకే. మా నాన్నకు తెలిస్తే బెల్ట్ తీసుకొని గట్టిగా బాధ నన్ను చంపేస్తారు తెలుసా? తెలుసు కదా, మరెందుకు అమ్మాయిని బీచ్ కి తీసుకొచ్చి కారులో సరసాలాడుతున్నావు? మీరు ఇలా బాగుపడరు గానీ ముందు మీ నాన్న నెంబర్ చెప్పు. సార్ ఇంత చెప్పినా మీరు రేయ్ ఉమ్ము మింగు. ఉమ్ము మింగరా. ఉమ్ము మింగు. అరే ఓకే ఓకే తగ్గిందా? ఇదంతా రెస్ట్రిక్టెడ్ ఏరియా బాబు. చూస్తే బాగా చదువుకునే కుర్రాళ్ళ ఉన్నావు. అవును సార్, కాలేజ్ స్టూడెంట్ నే సార్. ఈ రోజు వెళ్ళలేదా? లేదు సార్, కాలేజ్ లో నన్ను సస్పెండ్ చేశారు సార్. ఎందుకు బాబు? అది వద్దులే సార్. నీ బ్రదర్ లాగా అడుగుతున్నాను, చెప్పు బాబు. కాలేజ్ లో మ్యాటర్ సినిమా చూస్తూ దొరికిపోయాను సార్. పరేవాడివే. ఇదిగో ముందు లైసెన్స్ తీసుకో. బయలుదేరు. చూడు 2 నిమిషాల తర్వాత నేను మళ్ళీ వస్తా. వచ్చినప్పుడు నువ్వు ఉండకూడదు, నీ కారు ఉండకూడదు. బయలుదేరు. అయ్యయ్యో సార్. ఏంట్రా ఆ 2 నిమిషాలు అనేది 15 నిమిషాల తర్వాత వస్తారా సార్? పోరా. లేదు సార్, నేను వెంటనే బయలుదేరుతాను సార్. వెంటనే బయలుదేరుతా.